తెలుసండి, నాకు తెలుసు. ఇప్పుడు నాదే స్వానుభవం చెప్తున్నాను కదా. నేను కూడా నేను కూడా బాధితుడని చెప్తున్నా కదా. వీళ్ళ యొక్క వికృత వ్యక్తిత్వ హననానికి, వీళ్ళ వికృత క్రీడలకి, ఒక దౌర్భాగ్యపు వ్యవహారాలకి నేను కూడా బాధితుడని అని చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని బండబూతులు తిడుతూ పెట్టినటువంటి కామెంట్స్ సార్. అలా ఏంటో ఏదో రూములు, లాడ్జ్లు ఏవేవో రాసేశారు. అంటే వాళ్ళ ఆలోచన అండి, వాళ్ళ ఆలోచన విధానం అది, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. అయితే మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒక అంశం చెప్పదలుచుకున్నాను ఈశ్వర్ గారు. సార్, నిన్న బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు ఒక బస్సు యాత్ర ప్రారంభిస్తూ జెండా ఊపుతూ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని మేము టీడీపీతో వీళ్ళతో కలిసి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే దుష్ట శిక్షణ అంట, శిష్ట రక్షణ. ఎవరి శిష్టులు అంటే శిష్టులు, వశిష్ఠులు, వరిష్ఠులు, ప్రవిష్ఠులు ఎవరై అంటే ఇదిగో ఇలాంటి ఈ పనులు చేసేటువంటి లోకేష్ నేను స్వయాన వాళ్ళ తండ్రే చంద్రబాబు నాయుడు దుష్టుడని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు దుష్టుడని వాళ్ళ తండ్రి వాపోతూ చివరి దశలో మానసికంగా కునింగి కృషించి ఆయన ఈ దౌష్ట్యానికి బలైపోతే, ఆ దౌష్ట్యానికి కారకుడైనటువంటి వాడినేమో ఇవాళ శిష్టుడని, ఆ శిష్టుడిని రక్షించడానికి ఈవిడ ధర్మ పోరాటం చేస్తున్నానని నిన్న జెండా ఊపుతున్నటువంటి ఇది చూస్తే, పదవుల కోసం, కక్కుర్తి కోసం ఎంత స్థాయికి వీళ్ళు దిగజారిపోతున్నారు అనేది చాలా బాధాకరం అండి. అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే ఈ బూతులు గీతులు మాట్లాడే జనసేన లాంటి దాంట్లోనో ఆ వ్యక్తులు అలా వ్యవహరిస్తే పర్వాలేదు, కానీ ఒక జాతీయ పార్టీలో, ఒక గౌరవప్రదమైన పార్టీలో, సైద్ధాంతికంగా మేము ఇది అని చెప్పుకునే పార్టీలో వ్యక్తులు వీళ్ళని నరేంద్ర మోడీ గారిని నీచాతి నీచంగా తిట్టిన వ్యక్తిని శిష్టుడు, ఆయన రక్షించుకోవాలి మనం అని చెప్పని అన్న సందర్భంలో నేను విన్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు తలలు బాదుకున్నారు. ఈ దుష్టుడిని పట్టుకొని శిష్టుడిని అంటుంది, ఈయన్ని రక్షించడానికి మనం అందరం పూనుకోవాలంట. ఏం దౌర్భాగ్యం పట్టింది మనకని చెప్పిన వాళ్ళని నేను వాపోయిన సందర్భం కూడా నాకు తెలుసు. రమేష్ నాయుడు గారు